సందేశంగానో నా ప్రేమను శాపంగానో చలియా feel my love నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా feel my love నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గానో feel my love feel my love. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు అందరికి మా ఈటీవీ ప్రేక్షకులందరికీ అండ్ ఇక్కడ వచ్చిన బ్యూటిఫుల్ సమంతాలకి కాజల్ అగర్వాల్కి విషింగ్ ఎవ్రీవన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అసలు ప్రేమ లవ్ ప్రతి రిలేషన్ లో ఉండేది, ప్రతి మనసుకి తాకేది, ప్రతి మనసులో ఉండేది అదే LOVE, తెలుగులో ప్రేమ. 2 అక్షరాలే కానీ ఈ పదం ఎంత మందికి ధైర్యాన్ని ఇస్తుంది, ఏదన్నా సాధించేయచ్చు అనే ఒక శక్తిని ఇస్తుంది. అండ్ ప్రేమించాలి, ప్రేమని ఇవ్వాలి, ప్రేమకి అర్థం చెప్పాలి అని అంటే భూమి మీద ఆడవాళ్ళ తర్వాతనే ఏదైనా. కాబట్టి ప్రేమకి నిజమైన స్వరూపం ఎవరు అనంటే ఏడుకొచ్చినాయి ఇవాళ. ఇక్కడ హైదరాబాద్ లో అందమైన మహిళలు ఉండేది ఎక్కడ? వాలంటైన్స్ డే జరుపుకోవాలంటే ఎక్కడ రావాలి? వనస్థలీపురంకి వచ్చాం. కాబట్టి మా ఫస్ట్ రౌండ్ లో మా బ్యూటిఫుల్ ఉమెన్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, కස්සదియా గుండెల్లో నా మంటే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మీ పేరు మేడం? నా పేరు ప్రశాంతి అండి. ప్రశాంతి గారు ఏం చేస్తుంటారు? అయితే ఈ టీచర్ కి స్టూడెంట్ కున్న లవ్ గురించి చెప్పండి. మీరు వ్యాలంటైన్స్ డే వాళ్ళు కూడా జరుపుకోవాలి. అవును, అన్నిట్లో లవ్ ఉంటుంది. తల్లి కూతురు బంధం ఎట్లాగో అవును అన్ని విధాలు అక్క చెల్లికి ఉంటుంది, అన్న తమ్ముడికి ఉంటుంది, మన మధ్యన కూడా ఉంటుంది. అబ్సల్యూట్లీ. యాంకర్ కి పార్టిసిపేట్ కి మధ్యలో అదే అచ్చమైంది. దీపంలో ఉండేది ఒత్తి మనకు లేదు తిరుగు. దీపంలో ఉండేది వద్దు, మన ప్రేమకి ఇదే కదా గుర్తు. నీతో చెప్పిద్దామని ఇలా చేసిన చూసావా? కవర్ స్టార్, కవరింగ్ స్టార్. మేడం మీ పేరు? నా పేరు స్వప్న అండి. సో వ్యాలంటైన్స్ డే అంటే మీకు ఏ ప్రేమ గుర్తొస్తుంది? ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్ తో ఉండే ప్రేమ గుర్తొస్తుంది. ఫ్రెండ్స్ తో ఉండే ప్రేమ. రవి, మా ఇంట్లో పెరుగు లేదు, నా ప్రేమకు తిరుగులేదు. మీ పేరు? వినీల. వినీల గారు ఏం చేస్తుంటారు? నేను టీచర్. లవ్ అంటే ఏంటి మీకు? అదొక ఫీలింగ్ అంతే, అది చెప్పేది కాదు, మాటలతో చెప్పేది కాదు. అంటే విచ్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ ప్యూర్ అకార్డింగ్ టు యు? ఫాదర్ అండ్ డాటర్ లవ్ ఇస్ వెరీ ప్యూర్. ఐ అండర్స్టాండ్. ఆకాశంలో ఉండేది చుక్క, నాకుంది కొంచెం తిక్క, నా ప్రేమకు లేదు లెక్క. నాకు ఇష్టం చికెన్ బొక్క. మీ పేరు? నా పేరు కల్పన. ప్రేమించే వయసులో ఉన్నప్పుడు బాగా ప్రేమించిన వ్యక్తి ఎవరు? నేనైతే ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు, ఓన్లీ మా హస్బెండ్ తప్ప. మీ ఆయనలో ఏ క్వాలిటీ మీకు బాగా నచ్చింది? మా ఆయన మా నాన్న లాగానే చూసుకుంటాడు. వెరీ నైస్. ఇదిగో పువ్వు తీసుకో నువ్వు, ఒకసారి నవ్వు, ఆ నవ్వే నా లవ్. అబ్బా. హాయ్ సార్, నా పేరు లక్ష్మి. చెప్పండి లక్ష్మి గారు, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. లవ్ గురించి చెప్పండి. మీకు లవ్ అంటే ఏంటి? మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. డాడీ అంటేనే లవ్. రవి గారు మీకు రాకూడదు కష్టం, మీరంటే నాకు ఇష్టం. అబ్బా బాబా బాబా. మేడం? నా పేరు సుజాత. సుజాత గారు ఏం చేస్తుంటారు? డాన్స్ క్లాస్. మీకు లవ్ అంటే డాన్సా? ఆ పిచ్చి. ఆ పువ్వు తీసుకొచ్చారు, ఏంటి స్పెషల్? బెండకాయ దొండకాయ నువ్వంటే నా గుండికాయ. గేమ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఎదురుగా మ్యాట్ మీద కొన్ని వస్తువులు కనబడుతున్నాయి కదా, ఒక పాట ప్లే చేస్తాం. ఆ పాట ప్లే అవుతున్న కొద్దీ మీకు అందులోకి వెళ్ళి ఏదో ఒక ప్రాపర్టీ మెన్షన్ ఉంటుంది. పాటలో మెన్షన్ అయిన వెంటనే ఓ ఈ పాటలో ఇది మెన్షన్ అయింది, నేను తీసుకురావచ్చు అని పట్టుకొని తీసుకొచ్చా. ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆ వస్తువు తీసుకొస్తారో, ప్రాపర్టీ తీసుకొస్తారో ఆ టీం నే ప్రశ్న అడగడం జరుగుతుంది. 3 ప్రశ్నలు అడుగుతా, 2 పాయింట్స్ వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్. మ్యూజిక్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
కుర్రాళ్ళే మంచాన పడ్డారే ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే చెమటైనా నా పాలిట పన్నీరే నువ్విచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారంజే ఏంది బైనాక్లెస్ ఎందుకు తెచ్చినావు? ఆ సాంగ్ లో ఉంది కదా, ఏముంది సాంగ్ లో? చూపులకు అని. అది చూపుల కంటే బైనాక్లెసా? చూపులకే అంటే అద్దాలు కూడా తీసుకురావచ్చు కదా. మరి దీంతో ఏం చేస్తా తెలుసా? దూరం మీకు కనపడవు కదా, అంటే దగ్గరగా కనపడతాయి కదా. ఇది అందుకే వాడతారు. దానికి ఈ పాటలు ఉందా? చూపుతో అనగానే ఇదా. నువ్వేం తెచ్చినావమ్మా? ఆరెంజ్. ఎందుకమ్మా? పచ్చిమిరపైన నా నోటికి నారింజే. నారింజే. ఇదా రైట్. నీ ఒంట్లో ముచ్చమటైన నా పాలిట పన్నీరే నువ్విచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారంజే. రైట్ ఆన్సర్. 1 పాయింట్. కుర్చీని మార్చబెట్టి ఈ 2 పాయింట్ కూడా వాళ్ళకి వచ్చిందంటే ఆన్నే కేల్ కథం దుఃఖం బంద్. ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. రెడీ? ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. సెకండ్ సాంగ్, సెకండ్ పాయింట్ కి వేసుకోరా సాంబా. ఆనంద బాష్పాల్లో మునిగా ఒక్కొక్క పంటితో నవ్వా కలకండ మూసుకుంటూ నడిచా ఒక చీమై నే నీళ్ళల్లో పైన నడిచా ఒక ఆకై ఇగో ఒక చీమై ఎల్లో. ఏం వెతుకుతున్నా? చీమ వెతుకుతున్నా. ఏమి తీసుకురాలే. ఆకు ఏడొచ్చింది పాటలా? ఆకై. అదొక చీమై. ఆకొచ్చిందా? వేరేదేమైనా వచ్చిందా? ప్లే చేయరా. రెండో పాయింట్ ఇక్కడ వచ్చింది. $1.2 ఇప్పుడు డిసైడింగ్ పాయింట్. ఎవరైతే కరెక్ట్ ప్రాపర్టీ తీసుకొస్తారో వాళ్ళకే క్యాష్ ప్రైజ్. థర్డ్ సాంగ్ ప్లీజ్. ఈ గ్రీటింగ్ ఎందుకు వచ్చింది? ఈ గ్రీటింగ్ ఇవ్వాలిలే అనే సాంగ్ లో తెచ్చాను. ఓకే, ప్రేమ సాంగ్ కాబట్టి ప్రేమ గుర్తుగా తీసుకొచ్చి. నీకు ఆ వస్తువు పిల్లో, మెత్త, లేకపోతే దిండు అనేది వచ్చింది. నీ గుండెలో ఉండాలి. ఓకే, గ్రీటింగ్ వచ్చిందా? గుండె అని వచ్చిందా? చూద్దాం ఫస్ట్. మ్యూజిక్. 2 points round winner. లాస్ట్ కి మీరు కలిసిపోయారు మొత్తం. వెరీ గుడ్. కానీ రౌండ్ విన్నర్స్ 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? ఎంతమంది ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? మేడం, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ అయిందండి లవ్ మ్యారేజ్? 4 years అవుతుంది. 4 years అవుతుంది. మీ పేరు? శ్రావణి. లవ్ అంటే ఫస్ట్ ఎక్కడ చూసారు? ఫంక్షన్ లో చూసాము మేమిద్దరం. అంటే నేనంటే ఇష్టం అయిపోయిందంట. అప్పుడు ఫోన్ లేకుండే. ఫోన్ ఎందుకు లేవు? మా మమ్మది ఉండే, నా దేకుండే ఒక ఫోన్ కూడా.
మా అమ్మ ఫోన్ కి మెసేజ్ చేస్తా. మెసేజ్ ఏం చేశాడు అనేది అదే కావాలి కదా మనకి. హాయ్ నేను మీ బావని అని చెప్పి మెసేజ్ చేశారు. నువ్వు నా మర్దలు అని చెప్పలేదా? లేదు నేను బావని అంటే నాకెవరో తెలియదు, బావెవరు అని చెప్పి నేను అరిచాను ఎవరు నువ్వు అని. మెసేజ్ లో అరిచినవా? అంటే నేను టైప్ చేశాను మెసేజ్ లో. ఏంది ఎవరు ఎదవా? ఇంకోసారి చెయ్యొద్దు ఎవరు మీరు అని చెప్పి చేస్తే నేను మీ బావని రామకృష్ణం, మా హస్బెండ్ పేరు రామ. ఒక రోజు వచ్చి నాకు ఆ రోజు కూడా వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేసరికి నేను ఓకే చెప్పేసిన. ఒక ప్యూర్ లవ్ స్టోరీని షేర్ చేసుకున్నారు. ఒక ఈజీ క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పేస్తే ఆ గేమ్ ఆడతా. ఓకే, భారతదేశానికి లవ్ కి చిహ్నంగా సింబల్ ఆఫ్ లవ్ మన భారతదేశంలో ఒక మాన్యుమెంట్ ఉంది, తాజ్ మహల్. తాజ్ మహల్. ఆ తాజ్ మహల్ కట్టించింది ఎవరు, ఎవరి కోసము? షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించిండు. ముంతాజ్ కోసం. ఓకే, ఇప్పుడు అసలైన క్వశ్చన్, ఎంత మంది కూలీలు ఎన్ని రోజుల వరకు తాజ్ మహల్ కట్టిర్రు? ఓ ఎవరు చెప్తారు అది అప్పటిది. అదే క్వశ్చన్ తిప్పాలంటే ఆన్సర్ ఇవ్వు. అందుకెళ్ళి ఎవరైనా 4 కూలీల పేర్లు చెప్తే నీకు తిప్పే ఛాన్స్ ఇస్తా. సాయి, సాయి, పవన్, పవన్, కిషన్, కిషన్, కిరణ్, కిరణ్. మా అన్నలు. మీ అన్నలు కట్టిరా బాగా కట్టిరు మా ప్రేమ కోసం. ఓకే, బట్ బేసికలీ నువ్వు చెప్పిన తాజ్ మహల్ రైట్, అదే సింబల్ ఆఫ్ లవ్. కాబట్టి తిప్పు. నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో 1000, 1500 గెలుచుకోవచ్చు, మళ్ళీ 1000, మళ్ళీ 200 ఇవన్నీ ఉన్నాయి. కోత వచ్చిందంటే మీ బావ దగ్గరకే. 30 years ఇండస్ట్రీ వచ్చింది అనుకో 2000 రూపాయలు ఇస్తా. ఇప్పుడు బావని తలుచుకో, పాపని తలుచుకో. రామ్ ఐ లవ్ యూ. నువ్వు బావని తలుచుకున్నావు, బావకి ఐ లవ్ యూ చెప్పినావు కాబట్టి 1000 రూపాయలు. 1000 rupees. కంగ్రాచులేషన్. వ్యాలంటైన్స్ డే రోజు రీసెంట్ గా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిపోయిన సినిమా చూస్తే చేయొద్దండి. రండి మేడం, పింక్ సారీ మేడం. ఏం సినిమా చూసావమ్మా? వెంకటేష్ సినిమా. ఓకే, వెంకటేష్ గారి సినిమా. ఎవరెవరు పోయారు? నేను, మా ఆయన, మా అబ్బాయి, మా అమ్మాయి, ఫ్యామిలీ వెళ్ళాం. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. ఆ సినిమా చూసేటప్పుడు నువ్వు ఎప్పుడన్నా మీ ఆయనకు ఐ లవ్ యూ చెప్పినావా? చెప్పానండి. ఆ సినిమా చూసుకుంటూ పిల్లలు ఉన్నప్పుడు ఐ లవ్ యూ అండి ఏమండి గారు అన్నా. ఏ సీన్ చూస్తే నీకు ఐ లవ్ యూ చెప్పబుద్ధి అయింది మీ ఆయనకి? వెంకటేష్ గారు ఆడవాళ్ళు దేనికి లొంగకూడదు అని చెప్తారు కదండి, వాటికి చెప్తారు. అప్పుడు నువ్వు లొంగి. ఓకే సరే, అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా మీది? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ తర్వాత ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పినావు నువ్వు మీ ఆయనకి? సినిమా అప్పుడే చెప్పానండి. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా మీరు ఒక పాట పాడితే, ఏదైనా ఎమోషనల్ లవ్ సాంగ్ పాడితే మాకు వినాలి. ఓ ప్రేమ నా ప్రేమ నువ్వే నాకు కలిసిన ప్రేమ, ఓ ప్రేమ నా ప్రేమ నాలో కలిసిన ప్రేమ. మధ్యలో డిన్ డిన్ అది రాలేదు. ఓ ప్రేమ నా ప్రేమ డిన్ 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 నాలో కలిసిన ఓ ప్రేమ. మీ పేరమ్మా? తిరుపతమ్మ. తిరుపతమ్మ. వ్యాలంటైన్స్ డే రోజు నేను మర్చిపోతానేమో కానీ తిరుపతమ్మ నేను మర్చిపోనమ్మా. మీ ఆయనకి ఐ లవ్ యూ ఎప్పుడు గట్టిగా? ఐ లవ్ యూ నరసింహరావు. ఆ వీలు కూడా నీ పాట విన్నదా ఏంది? అది కోపం మీద. నువ్వు గెలుచుకున్న 100 ఇది ప్రేమికుల రోజు. కానీ కానీ నీకు రాదు పాట, కానీ పాట వాడికి ట్రై చేసినావు చూడు, దానికో 100. ధైర్యంగా నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఆడికి వెళ్ళి ఐ లవ్ యూ నరసింహారావు
అని అన్నావు చూడు, అది బాగా నచ్చింది. బేసికల్ గా నాకు నీలో బాగా నచ్చింది ఏంటంటే అమాయకత్వం ఏదైతుందో అది. అండ్ రీసెంట్ గా నువ్వు చూసిన సినిమా వెంకటేష్ గారి సినిమా, నాకు కూడా వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం కాబట్టి. అండ్ ఇవి అన్నిటికీ పోగా నువ్వు మా ప్రేమికుల రోజున మా ఈవెంట్ కి వచ్చినావు చూడు, దానికి థ్యాంక్ యూ. ఇంత బాగా అందరి ఇంటిలో పాల వీళ్ళు నవ్వుకున్నారు, టీవీ చూసే వాళ్ళు అయితే అబ్బో కింద పడి నవ్వుకుంటారు. దానికి ఇంకో 200. అయ్యో అయ్యో అయ్యయ్యో అమ్మా తిరుపతి అమ్మ, పాపం నరసింహరావు ఎలా భరిస్తున్నాడమ్మా నిన్ను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నవ్వుతూ ఉండండి, ఎవరు నవ్వులో అయితే నాకు లవ్ కనబడుతుందో వాళ్ళని పిలిచేస్తా. Craving for you నా పిల్లో పక్కన నవల్ నువ్వు tripping on you నా ప్లేలిస్ట్ అయిపోయావు. రండి మేడం, సెకండ్ మేడం. మేడం మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు, సరే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, ఇది ఆడాలంటే క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. లవ్, LOVE, ప్రేమ కాదు, LOVE, లవ్ అనే పదం ఉన్న ఏవైనా 4 తెలుగు సినిమా టైటిల్ పేరు చెప్పండి. ప్రేమ అంటే ఇదే. లవ్, LOVE, ప్రేమికుల రోజు. లవ్ అనే పదం ఉండాలంటే మీరు ప్రేమికుల రోజు అంటున్నారు. రండి మేడం. మీ పేరు? నా పేరు రాజేశ్వరి. లవ్ అనే పదం ఉండాలి. ధనలక్ష్మి, ఐ లవ్ యూ, లవ్ స్టోరీ, 100% లవ్, ఐ లవ్ యూ బంగారం. ఓకే, తిప్పండి అమ్మా. ఓకే, కంగ్రాచులేషన్స్. 30 years జర్నీ ఈటీవీ, 2000 రూపాయలు. హాయ్ రవి. ఒకటి రవి, మా అందరి ప్రేమల గురించి నువ్వు అడుగుతున్నావు. నీకు మీ కూతురికి ఉన్న బాండింగ్ గురించి మాకు ఒక్కసారి చెప్తే మేము అందరం విని సంతోషించాలనుకుంటున్నాము. మా నాన్నని మా చెల్లెని చూసిన తర్వాత తండ్రి కూతురు మధ్యలో ప్రేమ ఎంత ప్యూర్ గా ఉంటది, ఎంత స్వీట్ గా ఉంటుందో నేను చూసా. అప్పటి నుంచి నాకు బిడ్డనే పుట్టాలి అని. ఫైనల్ గా బిడ్డ నా చేతికి వచ్చినప్పుడు సంతోషం కాదు అది. అంటే నేను ఒక 3 గంటలు ఏడ్చా, ఉట్టి ఏడ్చా. దేవుడికి అంత మొక్కినప్పుడు, అంత కావాలి అన్నప్పుడు దక్కితే ఆ సంతోషం చెప్పలేదు కదా. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. కూతురే జీవితం నాకు, అంతే. మీరు అలా అంటుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది రవి. ఎందుకమ్మా ఏడుపు? నాకు 2 బాబులే. నాకు పాప కావాలని చాలా కోరికగా ఉండేది. మిమ్మల్ని చూసినప్పుడల్లా అనుకునేదాన్ని, నాకు పాప లేదే అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ ఆ కూతురు లేని లోటు ఎంత మంది కొడుకులు ఉన్నా గానీ తీర్చలేరు. సీరియస్ గా ఒక్క విషయం చెప్పాలంటే, మన ఆడవాళ్ళు ఇన్ని జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ ఆడ జన్మ అనేది రాదు మనకి. నిజంగా లాస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు ప్లీజ్. ఫైనల్ రౌండ్. గేమ్ ఏం లేదు, మీ తలకి బాస్కెట్లు ఉన్నాయి కదా, 1 by 1 మీరు ఇక్కడ నుంచి చేతితోని బాస్కెట్లు వేస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలా, ఆడ నుంచి మీరు అక్కడికి వెళ్తారు. అలా ముందుకెళ్ళి ఆ హార్ట్ షేప్ లో ఈ ఫ్లవర్స్ అన్ని నింపేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ ఫ్లవర్స్ ఆ హార్ట్ లో నింపుతారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదో లేదో ఏదో గాను. ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను,
పూలు కింద పడేస్తారు, ఎన్ని పూలు అక్కడ పడేస్తారో చూద్దాం. గేమ్ అర్థమైంది కదా, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గంటకిన్ని పూటలంటూ మూట కట్టనా, ఆ పూటకిన్ని రోజులంటూ పంచి పెట్టనా, రోజుకొక్క వారం అంటూ నడక మార్చనా, ప్రేమ పంచడంలో నిన్ను మించనా. ఎండైనా వానైనా మన తీరే ఆగేనా, నిన్నైనా రేపైనా అరక్షణమే ఇకపైన. కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణముకొక్క నిమిషమల్లె గడుపుదాం పదా. టైమ్ అప్. నాకు తెలిసి మీరు వేసింది అక్కడ 70%. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. వ్యాలంటైన్స్ డే రోజు, ఇది ప్రేమికుల రోజు అన్నా ఒట్టి ఇద్దరు ప్రేమికులే యూత్ లో ఉన్నప్పుడు ప్రేమించుకునేదే కాదు, ఎవరిద్దరి మధ్యలో ఉన్నది అది ప్రేమే. అండ్ ప్రపంచం మొత్తం ప్రేమగా ఉండాలి, అండ్ ప్రపంచం మొత్తం హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది మా ఈటీవీ అండ్ మా ఆడవాళ్ళు మీకు జోర్లు. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్ అండ్ కీప్ లవింగ్. బాయ్.